నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ వీడియోలో సత్యరెడ్డి గారు, రైతు సత్యరెడ్డి గారు తెలలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఇప్పటివరకు మనం చాలా వరకు వీడియోలు అయితే సత్యరెడ్డి గారితో చేసాం. సో ఆయన వ్యవసాయ క్షేత్రంలో కూడా కోల్డ్ స్టోరేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు, సోలార్ కోల్డ్ స్టోరేజ్. సో దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది, అసలు దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు, రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇట్లా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. రైతు సత్యరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఎందుకు మీరు ఈ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందండి? మాది ఇప్పుడు ప్రతి సంవత్సరము దసరా, సంక్రాంతి, బోనాల పండుగ ఇటువంటి పండుగలు వచ్చే వరకల్లా కూరగాయలు బాగా డల్ అవుతుంది. చేను మొదలు పెడతామంటే ముదిరిపోతుంది, అమ్ముదామంటే బాగా రేట్ డౌన్ అవుతుంది. అట్లా బాగా ఆలోచించి ఏం చేయాలి, దీన్ని ఎట్లా, దీన్ని ఈ సీజన్ నుంచి ఇట్లా ఖరాబ్ కాకుండా గట్టకాలని ఆలోచనలు ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర కట్టంగూరి ఇప్పి ఉంటుంది. దాంట్లో నా మెంబర్ నేను. దాంట్లో నంద్యాల నర్సరెడ్డి అని గౌరవ సలహాదారు ఉన్నాడు. ఆయన రైతుల కోసం ఎంత చేస్తుందంటే మామూలు కృషి కాదు ఆయన చేసేదిగా. నేను ఇంతవరకు ఏ రైతుల కోసం అంత చేష్టం లేదు. ఆ సార్ దానికి గౌరవ సలహాదారు ఉండి ఆ సొసైటీని ఎంత అభివృద్ధి పథాలను తీసుకురావాలో అంత అభివృద్ధి పథాలు తీసుకొస్తుండ్రు. దాంట్లో భాగంగా కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టుకుంటే బాగుంటది. ఇట్లా నా లెక్క కొంతమంది అతను చెప్పినట్టు ఇంతమందికి ఇట్లా ఇబ్బంది జరుగుతుంది కదా, ఇబ్బంది జరగొద్దు, దీని నుంచి గట్టిగా ఏం చేయాలంటే ఇట్లా కోల్డ్ స్టోరేజ్ ఒకటి కొంచెం మార్గం ఉంటుందని చెప్పి అని ఆలోచించి దాని ఇట్లా కొద్దిగా ఆయన లోతు పాత్ర తెలుసుకొని కోల్డ్ స్టోరేజ్ ఒక డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఒక 12 కోల్డ్ స్టోరేజ్ సాంక్షన్ చేయడం జరిగింది. అందులో 12 మంది ఆ సొసైటీలో ఉన్న 12 మందిని ఇంపార్టెంట్ ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో వాళ్ళకి చేస్తే బాగుంటుంది అని చెప్పి అందులో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కూరగాయలు పండించిన వాళ్ళకు, పండ్లు పండించిన వాళ్ళకు చేసాడు. దాంట్లో భాగంగా నన్ను కూడా అడిగాడు, సత్యరెడ్డి ఇట్లా కోల్డ్ స్టోరేజ్ ఉంది ఒకటి, నీకు కూడా ఛాన్స్ ఉంది, పెట్టుకుంటావు అంటే పెట్టుకుంటా సార్ అన్న. ఒక 3-4 లక్షలు ఫస్ట్ టీటీ కట్టొస్తుంది. కట్టే తర్వాత 1 లక్ష రూపాయలు కట్టవలసి వస్తుందో కట్టరాదో తెలియదు. ఎన్ని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో కట్టవలసి వస్తే కూడా ఇంకొక 1 లక్ష రూపాయలు తర్వాత కట్టవలసి వస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక 3-4 రైతు చేరుగా ఒక 3-4 లక్షలు కడితే సరిపోతుంది. మిగతాది కొంత ఆర్టికల్చర్ సబ్సిడీస్, కొంత డొనేషన్ చేస్తున్నా, కొంత బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం. ఈ విధంగా అంతా చేసి ఒక రైతుకు 3-4 లక్షలు అవుతుంది. నువ్వు కడతావా సత్యరెడ్డి అంటే కడతా సార్ అన్న. కట్టినాక ఒక 1-2 నెలలకు వచ్చి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఫిట్ చేసిన 1 రోజులకే నాకు అదృష్టం ఏంటంటే అప్పుడు టమాటా ఉంది నాకు క్రాప్. టమాటా 200 ఉన్న దాన్ని చిన్న పెరుగుతుంటే చూసి అది కొద్దిగా పెరుగుతట్టుంది కదా, మరి కోల్డ్ స్టోరేజ్ ఉంది, అందులో నిల్వ పెట్టుకోవచ్చు కదా ఒక 20 రోజులు అనే ఉద్దేశంతో ఇక బయట అమ్మటం బంద్ చేసి అందులో ఒక 400 బాక్సులు స్టోరేజ్ చేసిన. స్టోరేజ్ చేసి ఆ 200-250 ఉన్న బాక్సుని 600 దాకా పెరుగుకుంటూ పోగానే నాకు ఇంతవరకు చాలు, ఎందుకు మళ్ళీ పెరుగుతుందో ఏదమ్ డౌట్ అవుతుందో తగ్గుతుందో తెలియదు. ఇప్పుడు మంచిగా పెట్టి 350 రూపాయలు ఎక్సెస్ వస్తుంది చాలా ఉద్దేశంతో అందులోకి వెళ్ళి 400 బాక్సులు పెడితే కొంచెం చిట్యాల, చౌటుపల్లి, హైదరాబాద్ ఇట్లా మార్కెట్ మొత్తం 400 బాక్సులు తీసేసి అమ్మినాక ఒక 3-4 రోజులకు రేటు కొద్దిగా డౌన్ అయింది. అంటే నేను అదే 250కి 300కు అమ్ముకుంటే నాకు బాక్స్ నాకు లాభం రాకపోతుంది. నేను అందులో ఉన్నప్పుడు 200-250 ఉన్నప్పుడు అందులో పెట్టడంలో నాకు కనీసం ఒక బాక్స్ 300 రూపాయలన్నా కలిసి వచ్చింది. 400 బాక్సులు పెట్టడంలో నాకు అప్పుడే నేను పెట్టిన పైసలు దానికి వెళ్ళిపోయినాయి. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరన్నా ఇట్లా పనులు వచ్చింది కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మీ దాంట్లో పెట్టుకుంటారా, లేదా ఆదివారం వచ్చింది మార్కెట్ అల్లు ఉంది మా దాంట్లో పెట్టుకుంటారా అంటే తోటిపక్కల 3-4 రైతులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చిన్న మోతాదుగా కూరగాయలు పండిస్తారు. వాళ్ళకు కూడా ఇచ్చే ఛార్జర్ లేదు, సోలార్ కరెంట్ ఎట్లా లేదు, నాకు కొంచెం సబ్సిడీలో వచ్చింది, వాళ్ళు ఛార్జర్ పెంచి చూపి తీసుకొచ్చి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఫ్రీగానే పెట్టి ఏం ఆశించలేదు, ఫ్రీగానే పెట్టుకోమన్నా ఫ్రీగానే ఒక 3-4 రైతులు కొంచెం సార్లు పెట్టుకున్నారు. ఇట్లా నాకు ఇది ఎంత ఉపయోగపడేది. మన సమ్మర్ లో వాటర్ మిల్ కూడా పెట్టినా, వాటర్ మిల్ తక్కువ పెట్టినప్పుడు రేట్ తక్కువ ఇలా పెట్టినా ఒక కిలోకు 3 రూపాయలు పెరిగింది చూసుకొని అమ్మేసుకున్నాం. ఇటువంటి మార్కెట్ లో డిమాండ్ లేనప్పుడు మనం ఇంట్లో ఒక 20 రోజులు మాక్సిమం ఒక 40 రోజుల వరకు పెట్టుకునే వీలుంటది. ఇది రైతులకు, కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం రైతు స్థాయి తగ్గట్టు ఒక 10 టన్నులు అంటే సరిపోతుంది, ఒక రైతుకు సరిపోతుంది. ఇట్లా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. నాకు మాత్రం ఇది మంచిగా కలిసి వచ్చింది. మీకు ఎంత ఖర్చు అయింది? 3.5 లక్షలు. నాకు 3.5 లక్షలు నీటి తీసిన, ఒక 50,000 సివిల్ వర్క్ చేసి మొత్తం 4 లక్షల రూపాయలు నాకు ఖర్చు. ఎన్ని నెలలు అవుతుంది? ఇది సంవత్సరం రైతు. సో ఎంత మొత్తం ఓవరాల్ దీని ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు మొత్తం 12.5 లక్షలు. సో అంటే ఎంత కెపాసిటీ దీనికి? 10 టన్స్. సో ఇది రైతు స్థాయిలో ఉపయోగపడుతుంది. రైతు స్థాయిలో చాలా ఉపయోగం. మాకు 3-4 లక్షలతో మాకు సబ్సిడీ. సో రైతులకు ఇది జనరల్ గా ఎంత, అంటే ఎట్లాంటి రైతులకు ఇది అవసరం ఉంటుంది? అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేసినటువంటి రైతులకు ఒక రైతుకు అవసరం ఉంటుందా, లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ రైతులకు అవసరం? గ్రూప్ ఆఫ్ రైతులకు అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఒక రైతు అంటే మేము ఒక 10 ఎకరాలు కూరగాయలు పండించిన వాళ్ళు, లేదా 10 ఎకరాలు ఫ్రూట్స్ ఉన్న వాళ్ళకు ఇది యూజ్ చేసుకోవచ్చు మంచిగా.
సో దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మరి? మెయిన్ ఒక సంవత్సరం వరకు అది ఎక్కువ ఫాస్ట్ వాళ్ళు దీన్ని ఫిట్ చేయడం జరిగింది. ఆ ఒక సంవత్సరం వాళ్ళకు ఫ్రీ ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా వాళ్ళే ఫ్రీ కాస్ట్ తోటి చేసిపోతున్నారు చేసారు. ఇప్పుడు మాకు ఇప్పటి వరకు అయితే స్టార్టింగ్ లో ఒక 10-15 రోజులు కొద్దిగా టెంపరేచర్ ఏవి తగ్గడం అట్లా అయింది. వాళ్ళు సెట్ చేసిపోయారు. ఇప్పటి వరకు అయితే ఇంకా దాన్ని ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. వాళ్ళు ఏమో చెప్పినట్టు సంవత్సరం తర్వాత కొంత సంవత్సరానికి ఇంత నార్మల్ ఫీజు తీసుకొని ఏదో మేమే మెయింటైన్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. అదే ప్రకారం ఉన్నారు. ఇప్పటివరకు అయితే మాకు సంవత్సరం అయిపోయింది. ఎలాంటి రిపేర్ గిట్లా ఏం కాదు. అంటే మీకు జనరల్ ఎఫ్ఏలు ఉన్నారు కాబట్టి మీకు కొంత సబ్సిడీ వచ్చింది కాబట్టి మీ స్థాయిలో మీరు చేసుకోగలరు. సబ్సిడీలు అంటే మీరు తీసుకున్నప్పుడు ఇప్పటివరకు కూడా అట్లాంటి సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా రైతులు కొత్త పెట్టుకోవాలనుకుంటే అట్లా ఏమైనా? ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా లేవు. ఇక కావాలంటే మరి ఆ సార్ ఒకళ్ళు చెప్తే ఏమైనా రూట్లో ప్రయత్నం చేస్తే సభ్యత్వం తీసుకోవచ్చు. 1000-110 సమస్యలు కాదు. కావాలంటే అటువంటి అన్న ఛాన్స్ ఉంటే వాడుకోవచ్చు. ఎంత విస్తీర్ణం అవసరం పడుతుంది దీనికి? ఎంత ఇది ఒక 20 ఫీట్లు పెట్టుకుంటే సరిపోయింది. 20 ఫీట్లు ఇప్పుడు 20 ఫీట్లు వెడల్పు 15 ఫీట్లు తోటి ఏర్పాటు చేస్తుంది. చాలా చిన్న విస్తీర్ణం అంతే. సో లోపల ఎట్లా ఉంటుంది? దాంట్లో లోపల కూలింగ్ సిస్టమ్ అంతా ఎట్లా ఉంటుంది? ఎక్కువ మన ఒక్కొక్క వెజిటేబుల్స్ బట్టి ఒక్కొక్క టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. మనం యాప్ ఉంటుంది. దానికి యాప్ చూసుకొని టమాటా పెట్టుకున్నాం ఇంత ఉండాలి, బీరకాయ పెట్టుకున్నాం ఇంత ఉండాలి, టెంపరేచర్ ఉండాలి ఉంటుంది. దాని ప్రకారం మనం చేసుకుంటే యాప్ లో చేసుకుంటే ఆ టెంపరేచర్ వస్తుంది. అది మెయింటైన్ అవుతుంది. ఎక్కువ ఏ నెలల దీన్ని వాడకం ఎక్కువ అవసరం ఉంటుంది? సమ్మర్ జనవరిలో సంక్రాంతి పండుగ అవసరం పడుతుంది. మళ్ళీ పోతే అక్టోబర్ దసరా వచ్చినప్పుడు అవసరం పడుతుంది. ఇక మిగతా సమ్మర్ లో కూడా ఏమైనా ఫ్రూట్స్ అవి ఉంటే పెట్టుకోవచ్చు. అట్లా సమ్మర్ లో కొంచెం కూల్ ఉంటుంది కాబట్టి. నార్మల్ టెంపరేచర్ ఉన్న సరిపోతా లేకపోతే ఇట్లాంటి వర్షాకాలంలో 12 నుంచి 15 మధ్య ఉండాలి. ఏ టైం అయినా సరిగా టెంపరేచర్ 12 డిగ్రీల నుంచి 15 డిగ్రీల అన్నిటికీ యావరేజ్ లో ఉంటుంది. అది టెంపరేచర్ లోపల బయట అంటే ఇప్పుడు 24 గంటలు నడవాలంటే బయట ఎట్లాంటి వాతావరణం ఆన్ అవుతుంది. అది మనం 12 నుంచి 10 మధ్య సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. 12 నుంచి 15 రాగానే ఆటోమేటిక్ పడిపోతుంది. మళ్ళీ తక్కువైంది అనుకోండి మళ్ళీ మిషన్లు ఆన్ అవుతాయి. మళ్ళీ అంటే బయట ఇప్పుడు అది సూర్యరశ్మి ఏ మాత్రం ఉన్నా సరిపోతుంది. రోజుకు 1 గంట సేపు ఉన్నా అందులో బ్యాటరీలు ఉంటాయి కదా, బ్యాటరీ స్టోరేజ్ తీసుకుంటాయి కాబట్టి 1 గంట సేపు సూర్యరశ్మి వచ్చినా సరిపోతుంది. ఒకవేళ అంతగానో 3-4 రోజులు మబ్బులు వచ్చినాయి అస్సలు సూర్యరశ్మి అంటే ఎలక్ట్రికల్ కూడా దానికి పెట్టుకునే ఛాన్స్ పెట్టుకోవచ్చు. ఐసోల్ బాటు ఉంది. ఒకసారి లోపల ఇంతకుముందు వచ్చి సొరకాయలు ఒక 2 క్వింటల్ కావాలని తీసుకెళ్ళాం. తెంపుతున్నా కొంచెం ఎక్కువ తెంపినప్పుడు మళ్ళీ వేస్ట్ కాకుండా ఆరిపోకుండా తాజాతనం ఉండాలి కదా. 2 క్వింటల్స్ కాబట్టి కొంచెం మిగిలి బయట పెడితే ఖరాబ్ అవుతాయి. తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ ఇంట్లో పెట్టుకోవడం. రేపు వారం రోజులు కూడా ఏ మాత్రం చెప్పి జరగకుండా ఇది చేరి మీద ఎట్లా ఉంటాయో అదే విధంగా మనకు ఉంటాయి. ఇటువంటి కొంచెం లాభాలు కోల్డ్ స్టోరేజ్ వల్ల ఉన్నాయి. కొన్ని ఈసారి కొంచెం మిస్ అయింది కానీ ఛత్తీస్గఢ్ లో చింతపండు కొంచెం రేట్ డౌన్ ఉంటుందని తెలిసింది. అక్కడ పోయి తెచ్చి కొంత శాంపిల్ ఒక 3-4 టన్నులు పెడదాం అనుకున్నాం. కానీ అనుకున్న పరిస్థితుల్లో కొద్దిగా అప్పుడు వచ్చే సంవత్సరం 3-4 టన్నులు తీసుకొచ్చి చింతపండు ఇప్పుడు మామూలుగా 20-30 రూపాయలు కేజీ అక్కడ దొరుకుతాట. మన దగ్గర 50 రూపాయలు దొరుకుతుంది. అప్పుడు అది ఎప్పుడు మళ్ళా ఉగాది అప్పుడు మన కొత్త పండు రాకముందుకు 100 రూపాయలకు దొరుకుతుంది. అప్పుడు అంటే అప్పుడు మనం 100 రూపాయలు కాకుండా 78 రూపాయలు ఉన్నా మనం 30 రూపాయలు ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకొని 78 రూపాయలు అమ్ముకుంటే అట్లా కిలోకి 30 రూపాయలు కలిసి వస్తాయి కదా. అలా 5-10 రూపాయలు ఖర్చు పోయినా మనకు 3-4 టన్నులు పెట్టుకుంటే ₹1,00,000 దాకా అట్లా వస్తుంది కదా. అటువంటి కూడా ఈ సంవత్సరం మిస్ కాకుండా చింతపండు కూడా ఇంత స్టోరేజ్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాం. సో రైతు స్థాయిలో మీకు చాలా అనుకూలంగానే మీకు కోల్డ్ స్టోరేజ్ రైతు మా వరకు చాలా ఇది యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా ఏ మాత్రం కూరగాయలు వేస్ట్ కాకుండా రేట్లు డౌన్ ఉన్నప్పుడు డౌన్ కు అమ్మకుండా చాలా ఉపయోగపడుతుంది మాకు ఇది. ఓకే, కొత్తగా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి ఎక్కువ ఏమైనా చూసుకున్నా లేకపోతే ఇండివిజువల్ వేసుకున్నా కూడా వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా ఉంది, ఫైనాన్స్ గా ఇబ్బంది లేదు పెట్టుకుంటాం అంటే చాలా ఉపయోగపడుతుంది. సో కూరగాయలు పండ్లు ఇట్లాంటివి అన్ని పండించుకునే చాలా వరకు చాలా కంప్లీట్ గా మొత్తం సోలార్ తోటి కాబట్టి ఎట్లాంటి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సమ్మర్ లో మాత్రం కొంచెం సమ్మర్ లో కానీ వారం 10 రోజులకు ఒకసారి పైన సోలార్ పెట్టుకుంటాయి కదా, కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండకు డస్ట్ గిట్లు వస్తే ఆ డస్ట్ దాని మీద ఉండి కరెంటు సప్లై కొంచెం తగ్గుద్ది. అటువంటి సోలార్ ప్లేట్లు 10-15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదొకటే రైతు చేసుకునేది. అదొకటి
చేసుకోవాలి. అదొక maintenance ఉంటుంది. సో ఇది రైతు సత్యరెడ్డి గారు చెప్తున్నారు. సో 10 టన్నుల కెపాసిటీ తోటి దాదాపు 3.5 లక్షల రైతు పెట్టుబడిగా కూడా ఆయన ఏర్పాటు చేసుకొని పెట్టుకుని చెప్తున్నారు. దాని టోటల్ కెపాసిటీ అయితే 10 టన్నుల కెపాసిటీ తోటి 12 లక్షల పైచీల ఖర్చుతో కూడా దీన్ని ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. సో మేజర్ గా కూరగాయలు పండ్లు సాగు చేస్తున్న రైతులకు ఒక 10 ఎకరాల కట్టిగా సాగు చేస్తున్న రైతులకు అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన దీన్ని ఏర్పాటు చేసుకున్న కొద్ది కాలంలోనే దీని అవసరం చాలా ఏర్పడదని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన చాలా వరకు దీని నుంచి లబ్ధి పొందినట్టుగా రైతు సత్యరెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు.